అవన్నీ కాకుండా నెక్స్ట్ నేను ఏం చేయాలనేది నేను మాట్లాడాలనుకుంటున్నాను. కటాక్షం లేని ఎరుగని కష్టజీవులు. ఈరోజు మనం సమాజంలో ఉన్న వాళ్ళకి మనకి ఏదైనా సమస్య వచ్చినా, బాధ వచ్చినా మనం ఏం కోరుకుంటాము? ఎదుటి మనిషి నుంచి జాలం లేకపోతే దయ, మన సమస్యను వాళ్ళు అర్థం చేసుకోవాలని కటాక్షాన్ని మనం కోరుకుంటాం. అయితే ఎదుటి మనిషి నుంచి మనం ఎదుటి మనిషి యొక్క జాలిని దయని కోరుకున్నప్పుడు మరి దేవుని యొక్క కటాక్షం మన మీద ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మనం నిరంతరం దేవుని పనిలో ఉంటాం, కష్టిస్తాం, పని చేస్తాం. నిరంతరము దేవుని పనిలో ఉండి కష్టపడి పని చేసినప్పుడు మరి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం, ఆ కష్టానికి తగ్గ కటాక్షం దేవుని నుండి మనకు రావాలంటే పాత నిబంధన కాలంలో స్త్రీలైన వారు ఏం చేశారు? తన పిల్లలని వారే వండుకొని తిని నాశనం చేశారు. అంటే వాళ్ళు ప్రసవ వేదనతో కన్న పిల్లలను వారి యొక్క కష్టాన్ని వ్యర్థం చేసుకున్నారు. ఈరోజు మనం కూడా ప్రసవ వేదన పడి ఎంతో కష్టపడి మన పిల్లలను కన్నాం. అటువంటి మన పిల్లలను దేవుళ్ళలో పెంచకుండా, మన పిల్లలను నిరంతరం దేవుని వాక్యం నేర్పించకుండా పెంచితే మనం కష్టపడిన కష్టానికి మనం ప్రసవ వేదన పడి ఆ టైంలో అంత కష్టపడి పిల్లలను కన్నందుకు ప్రతిఫలం లేకుండా పోతుంది. మరి మనం నిరంతరం దేవుని పనిలో లేకపోతే దానికి కూడా దేవుడి కటాక్షం మనకు ఉండదు. మనము దేవుడి పనిలో ఉన్నాము, కష్టించి పని చేస్తున్నాము, అయినా సరే విన్న వాక్య ప్రకారం మనం నడుచుకోకపోతే, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోకపోతే, దేవుడు ఏం చెప్తున్నారంటే దేవుని ఆజ్ఞను మీరు మనం కనుక ప్రవర్తిస్తే మనం ఎంత పని చేసినా దేవుడు మనం దగ్గరగా తన యొక్క చెవి దగ్గర మనం అరిచినా సరే దేవుడు మన యొక్క మొరను వినడు, మనకు కటాక్షాన్ని కూడా ఆయన దయచేయడు. కాబట్టి మనం పని చేస్తున్నాము కానీ విన్న వాక్యము ఆ వాక్య ప్రకారం మనం ఉంటున్నామా లేదా ప్రతిదీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే విన్నాము, వెళ్ళిపోయాము, వాక్యం మన మనసులో ఉందంటే కాదండి, మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఈరోజు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కోరుకునేది కూడా అదే కదండి, మన ప్రవర్తనలో మార్పు రావాలని ఈరోజు ఈ వాక్యాలన్నింటినీ మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రవర్తనలో మార్పు రావాలంటే ఏం చేయాలి? విన్న వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి, విన్న వాక్యం ప్రకారం మన బతుకుని సరిదిద్దుకోవాలి. అప్పుడే విన్న వాక్యం ప్రకారం నడిచినప్పుడే మనం వాక్యం ప్రకారం జీవిస్తాము, మన బ్రతుకులు మార్చుకుంటాము, దేవుని యొక్క కటాక్షం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి చిన్న వాటిని తెలియజేస్తుంది.